శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సంకష్టార చతుర్థి పూజని ఆచరించుకున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను చేసుకునే విధి విధానంతో నాకు తెలిసిన విషయాలను స్వామివారి అష్టోత్తర శతనామావళిని అన్నీ కలిపి మీతో పంచుకుంటున్నానండి. ఈ సంకష్టార చతుర్థి అందరి ఇంట ఏ సంకష్టాలను లేకుండా తొలగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మనం ఏ వ్రతాన్ని ఆచరించుకున్నా గడపకు పసుపు రాసుకోవడం, మన పాదాలకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని ఆచరించుకోవడం, ఇలా గడపకు పసుపు రాసుకొని కుంకుమను అద్దుకొని శుక్రవారం ఇలా ఆచరించుకుంటున్నాను కదండి. సంకష్టహర చతుర్థి పూజని శుభ్రం చేసుకుని పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని పుష్పాలను అలంకరించుకుంటే చాలా నిండుగా ఉంటుంది. గడప నిండుగా రంగవల్లికలను వేసుకొని కుంకుమ ధరించి పుష్పాలను అలంకరించుకుంటే చాలా నిండుగా ఉంటుంది. నాకు వచ్చిన విధంగానే నేను రంగవల్లికలు వేసుకుంటూ ఉంటాను. నిండుగా అలంకరించుకొని పూజ చేసుకున్నట్లయితే మనసు అనేది చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలాగే ఈ పరమ పవిత్రమైన రోజును ఆచరించుకుని మీ కోరికలన్నీ సిద్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తెల్ల జిల్లేడు గణపతికి కూడా చాలా విశిష్టత అనేది ఉంటుంది. మన పిల్లల చదువులకి, సంస్కారానికి, విఘ్నాలకి, అన్నిటికీ తొలి పూజలకి కూడా మనకు ఈ గణపయ్యే కదా. అలాంటి గణపయ్యను ఆరాధించుకోవడానికి మహిమాన్వితమైన రోజును మనం వదులుకోకుండా ఆచరించుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అనేది ఉంటాయి. ఉపవాస దీక్ష చేసినా చేయలేకపోయినా దీపారాధన చేసుకుని నైవేద్యం సిద్ధం చేసుకుని స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నట్లయితే మనకు స్వామివారు అనుగ్రహం ఇచ్చి మనతో ఉంటుందండి. అలాంటి మహిమాన్వితమైన ఈ పూజను ఆచరించుకుంటారని ఆశిస్తూ, అలాగే ఈ సంకష్టహర చతుర్థికి గణపతి అనేది చాలా రకాలుగా ఉంటుంది. అవతారాలు, పేర్లు అనేవి ఉంటాయి కదండి. ఈ సంకష్టహర గణపయ్యకు ఈ వ్రతానికి ఆ స్వామివారి విధి విధానం అంతా కథలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎంత సంకష్టాలను దాటించారో స్వామివారి, యుద్ధాలలో విజయాలను, అనారోగ్యంలో ఆరోగ్యం బాగు చేయటంలోనూ మన వ్రత కథలో మనకు వృత్తాంతం అంతా ఉంటుంది కదండి. అందులో అర్థమవుతుంది. పురాతన నుంచి చేసిన ఆచారంలో ఉన్నటువంటి ఈ పూజ చాలా మహిమాన్వితమైనది. అలాంటి పూజను చేసుకోలేకపోయినా చేసుకున్న వాళ్ళని చూసి మనం నమస్కరించుకున్నా మనకి మంచి ఫలితాలు అనేది ఉంటుంది. అలాంటి గణపతి ఆరాధన, అందులోనూ మంగళవారంతో కూడుకున్నటువంటి ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారని మే నెలలో వచ్చింది. ఆచరించుకుని స్వామివారి కృపకి పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నేనైతే ఈ పూజ చేయడం అనేది నాకు చాలా ఆనందం, సంతోషం. అలాగే విధి విధానం అంటే మనకు తెలిసినదే కదా. ముడుపు కట్టుకుని స్వామివారికి ఆచరించుకోవాలి. ముడుపు కట్టుకున్నా కట్టుకోకపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధి విధానంతో ఆచరిస్తూ ఉంటారు. అలా ఆచరించుకొని ముడుపు కట్టుకున్నట్లయితే మనకి ఎర్రటి వస్త్రంలో 3 గుప్పులు బియ్యం పోసుకొని ఎండు ఖర్జూరం, చిల్లర కాయను, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం వేసుకుని
ముడుపు కట్టుకొని స్వామివారి పాదాల వద్ద ఉంచి మన కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకొని మాకు ఈ కోరికను తీర్చు స్వామి, నీకు ఇన్ని సంకష్టాలను ఆచరించుకుంటాం మనస్ఫూర్తిగా అని మొక్కుకుంటారు. 9, 5, 7, 21 ఇలా వారి శక్తిని కొలది నమస్కరించుకుంటారండి. అలాంటి కోరికలను తీర్చే విఘ్నేశ్వరుడు. అలాగే మనం ముడుపు కట్టుకుని పాదాల వద్ద ఉంచి ఉదయం దీపారాధన చేసుకుని స్వామి నీ పూజను ఆచరించుకుంటున్నాను, ఏ సంకష్టాలను లేకుండా నా వ్రతాన్ని పూర్తయ్యేలా చూడు స్వామి అని నమస్కరించుకున్న తర్వాత మనం సాయంత్రం చంద్రోదయం, సాయంత్రం మనకి సూర్యాస్తమయం అయిన తర్వాతే వ్రతాన్ని ప్రారంభించాలి. మనం ముడుపు కట్టుకున్న బియ్యంతో పాయసం 21 కుడుములు వండుకుని నైవేద్యం సిద్ధం చేసుకుని స్వామివారికి పూజనం షోడశ ఉపచారాలతో సాయంత్రం పూజన చేసుకుని మనస్ఫూర్తిగా చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత మనం వ్రతాన్ని విరమించాలండి. భోజనం చేయాలి, పాలు పళ్ళు తీసుకోవచ్చు. వ్రతాన్ని ఆచరించుకోవాలని సంకల్పించుకున్న వాళ్ళు సాయంత్రం వరకు ఇలా మీకు ఏ సంకష్టాలు ఉన్నా సరే స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఎన్ని సంకష్టాలు చేసుకుంటామని మనం మనస్ఫూర్తిగా దీవిస్తారు స్వామివారు. అలాగే ఉపవాసం ఉన్నా ఉండకపోయినా అందరూ ఆరోగ్య స్థితులను బట్టి ఇప్పుడు ఉపవాస దీక్ష చేయలేరు కదండి. ఉపవాసం చేయినా చేయకపోయినా సంకష్టాల చతుర్థి రోజు స్వామివారికి ఆరాధించుకుంటాం. స్వామి గణపయ్య మా విఘ్నాలను తొలగించి మా సంకష్టాలను తొలగించు అని నమస్కరించుకొని ఆ గణపయ్యకు సంకష్టాల చతుర్థి వచ్చిన రోజు దీపారాధన చేసుకుని నైవేద్యం ఉంచుకొని పూజ చేసుకున్నట్లయితే స్వామివారు కూడా మన కష్టాలను తొలగిస్తారండి. ఏది చేసుకున్నా మన ఆర్థిక స్తోమతను ఆలోచించుకుని అలాగే మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మన వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే అందరికీ మంచిది. అలాంటి మహిమాన్వితమైన రోజును పూజ చేసుకుని ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓం శ్రీ వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యాయాయ నమః. ఓం హోదాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్విచ్ఛిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వాతనయాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మికాయ నమః. ఓం సృష్టికర్షే నమః. ఓం దేవానికార్జితాయ నమః. ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణ్యే నమః. ఓం గజాననాయ నమః. ఓం ధ్యైమాతురాయ నమః. ఓం మనిషి స్తుత్యాయ నమః. ఓం భక్త విఘ్న వినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరాయ నమః. ఓం బ్రహ్మవిదూత్తమాయ నమః. ఓం కావ్యాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశాయ నమః. ధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాధీశాయ నమః. ఓం నీరాంజనాయ నమః. ఓం అకర్మషాయ నమః. ఓం స్వం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్థిపదాంబుజాయ నమః. ఓం బీజపూరఫలస్తకాయ నమః. ఓం వరదాయ నమః. ఓం కృతినే నమః. ఓం శాశ్వతాయ నమః.
వీతభయాయ నమః ఓం గదినే నమః ఓం చక్రినే నమః ఓం ఇక్షుచ ప్రద్రుతే నమః ఓం శ్రీపదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపతి స్తుతి హర్షితాయ నమః ఓం కులాద్రిపతే నమః ఓం జటిలాయ నమః ఓం చంద్రచూడాయ నమః ఓం అమరేశ్వరాయ నమః ఓం నాగయజ్ఞోపవీతాయ నమః ఓం కలికల్మషనాశనాయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్షే నమః ఓం సామకోశప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం స్థూలదండాయ నమః ఓం అగ్రాన్యాయ నమః ఓం ధీరాయ నమః ఓం నాగే ఓం వాగీసాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వ బిల్వప్రియాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహరణ్యాయ నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం అచ్యుత్యర్షాయ నమః ఓం కైవల్యాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వీచ విభజితాయ నమః ఓం ప్రమాదద్వైత్యభయాయుధాయ నమః ఓం వ్యక్తమూర్తాయ నమః ఓం శైలేంద్రతనుజోత్సంగాలైకనోత్సుకమానసాయ నమో నమః ఓం స్వలావణ్య సుధా సారాజిత మన్మద విగ్రహాయ నమః ఓం సమస్త జగదారాయ నమః ఓం మాయనే నమః ఓం మూషికవాహినాయ నమః ఓం రమార్చితాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విదాయ నమః ఓం విభుదేశ్వరాయ నమః ఓం చింతామణి ద్వీపతాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం గజాననాయ నమః ఓం హృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమో నమః. విఘ్నేశ్వరుని ఆరాధించడంలో విశేషమైన రోజంటే సంకష్టహర చతుర్థి కదా. అలాంటి సంకష్టహర చతుర్థి రోజున పూజలు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే శుక్రవారం సంకష్టహర చతుర్థి, ఇది మూడవసారి. జనవరి నెల చేసుకున్నానండి, ఫిబ్రవరి నెల ఆచరించుకున్నాను. అలాగే ఇప్పుడు 3వ సంవత్సరం ఈ వ్రతాన్ని నేను మొదలుపెట్టి 3వ నెల. ఆ సంకష్టాలను తొలగించే ఆ స్వామివారు సంతానాన్ని సమృద్ధిగా చూడాలి అనేదే నా ఆకాంక్ష. అలాంటి పరమ పవిత్రమైన రోజున స్వామివారిని అర్చించుకుని ఆరాధించుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అభిషేకించుకోవచ్చు స్వామివారిని. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, చెరుకు రసం, ఇలా ఏది ఉంటే అది మనకున్న వస్తువులతో స్వామివారిని అభిషేకించుకుని అర్చించుకుని మన సంకష్టాలను తొలగించమని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనం కోరుకున్న రోజున స్వామి అనుగ్రహం మనకి ఉంటుందండి. తెల్ల జిల్లేడు గణపతిని నిత్యం దీపారాధనలో ఉంచుకునే విఘ్నేశ్వరుని ఉంచుకుని ఆరాధించుకుంటున్నాను. సంకష్టహర చతుర్థి అనే పూజ చాలా విశేషమైనదండి. మనకి కష్టం వచ్చినప్పుడు చాలామంది కలియుగ దైవమైన స్వామివారిని ఎలా మొక్కుకుంటారో అలాగే విఘ్నేశ్వరుడికి కూడా మా ఈ కష్టాన్ని తొలగించి స్వామి నీ సంకష్ట వ్రతాన్ని ఆచరించుకుంటాం అని మొక్కుకుంటారండి. సంకష్ట అంటేనే మన కష్టాలను తొలగించే అనే అర్థం. పౌర్ణమికి తర్వాత వచ్చే చతుర్దశి రోజున మనకి సంకష్టహర చతుర్దశి వస్తుంది. అలాగే విశేషం ఏమిటంటే మనకి ఈ సంవత్సరం మంగళవారంతో కూడుకున్న చతుర్దశి 2 సార్లు వచ్చింది. మే నెలలో మనకి మంగళవారంతో కూడుకున్నది సంకష్ట చతుర్థి వచ్చిందండి. అలాంటి మహిమాన్వితమైన సంవత్సరం అనిపించింది నాకైతే.
మంగళవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అంగారక చతుర్థి అంటారు. అలాంటి పరమ పవిత్రమైన రోజును ఎవరికి కుదిరితే వారు వదులుకోకుండా ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఈ మే నెలలో మాత్రం మనస్ఫూర్తిగా ఆరాధించుకోండి స్వామివారిని. గౌరీదేవిని వినాయకుడిని మనం ఒకచోటే ఉంచుతాం కదా. నిత్య దీపారాధనలో కూడా ఒక ప్లేట్లోనే ఉంటుంది మనకి. అలాంటి గౌరీదేవి సంబంధించిన రోజే మనకి మంగళవారం. మంగళగౌరి వ్రతం అంటూ ఉంటారు కదా. అలాంటి మంగళవారంతో కూడినటువంటి విఘ్నేశ్వరుడు, ఆ విఘ్నేశ్వరుడికి మంగళవారంతో కూడినటువంటి 2 రోజులు రావడం 2 సార్లు మనకి సంవత్సరంలో అనేది మన అదృష్టం. అందరూ ఆచరించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి.